పారు ఆశలన్నీ అడుగంటాయి. ఒక్కసారిగా ఆకాశం విరిగి నెత్తిన పడ్డట్లయింది. గెస్ట్ హౌస్ తాళాల వ్యవహారంలో సూరజ్ను బుక్ చేద్దామని గీతకు డబ్బులిచ్చి ఆమెతో అబద్ధాలు చెప్పించింది పారేనన్న నిజాన్ని కార్తీక్ అందరి ముందు పట్టబయలు చేశాడు. దీంతో పారు ప్లాన్ కాస్త రివర్స్ అయింది. ఇది చూసి శివనారాయణకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంట్లోనే ఉంటూ కుటుంబ పరువును బజారు కీడ్చడానికి తెగబడిన పారుపై ఆయన నిప్పులు చెరిగారు. పారు చేసిన ఈ నీచమైన పని వల్ల ఈ వయసులో పిల్లల ముందు తలదించుకోవాల్సి వచ్చిందని గంభీర స్వరంతో మందలించారు. ఎలాంటి తప్పు చేయని సూరజ్, తనను కాపాడిన కార్తీక్కు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు. అటు దశరథ కూడా పారుపై విరుచుకుపడుతూ, ఇలాంటి కుట్రలు చేసేవారికి ఈ ఇంట్లో చోటు లేదని తేల్చి చెప్పారు. వెంటనే సూరజ్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని శివనారాయణ కఠినంగా ఆదేశించారు. అవమానంతో పారు ముఖం మాడిపోయింది. పైకి వణుకుతున్న పెదవులతో సూరజ్కు సారీ చెప్పినా, ఆమె మనసులో మాత్రం పగ మరింతగా రగులుకుంది. దీప, కార్తీక్లను ఎలాగైనా అంతం చేయాలని కక్ష పెంచుకుంది. ఏడుస్తూ గదిలోకి వెళ్లిన ఆమెకు, గతంలో తాను చేసిన శపథం గుర్తొచ్చింది. సూరజ్, దీపల జీవితాలను నాశనం చేసేవరకు తల ముడివేయనని విరబోసుకున్న జుట్టును చూస్తూ మరోసారి శపథం పూనింది. మరోవైపు జ్యోత్స్న కూడా కోపంతో ఊగిపోయింది. పారు చేసిన తెలివితక్కువ పని వల్లే ఇప్పుడు కార్తీక్, దీప అందరి దృష్టిలో హీరోలయ్యారని నిందించింది. కార్తీక్ కోసం తాను ఎంతటి సాహసానికైనా సిద్ధమేనని, కానీ ఈ ఫెయిల్ అయిన ప్లాన్ వల్ల కుటుంబం ముందు అప్రతిష్ట పాలయ్యామని ఆగ్రహం వ్యక్తం చేసింది. పారు ఆమెను శాంతింపజేస్తూ, తన కళ్లలో క్రూరమైన నవ్వుతో, ఆట ఇంకా అయిపోలేదు, అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది అంది. దీపకు కాంచన ఇచ్చిన ఖరీదైన కానుకలు, చీరలు, మావయ్య గారి ఆపరేషన్ కోసం ఉంచిన డబ్బుతోనే కొన్నారనే విషయాన్ని తాను గమనించానని పారు చెప్పింది. దీప, కాంచన ఇద్దరూ కలిసి ఆ అత్యవసర నిధిని దుర్వినియోగం చేశారని శివనారాయణకు నూరిపోస్తే, ఇంట్లో వాళ్లంతా దీపను దొంగగా చూస్తారని, అప్పుడు ఆమెను ఇక్కడి నుండి వెళ్లగొట్టడం సులువని ఒక నీచమైన ప్లాన్ వేసింది. దీప నాశనాన్ని కోరుకునే జ్యోత్స్నకు కూడా ఈ ఐడియా బాగా నచ్చింది. అదే సమయంలో గదిలో ఉన్న కార్తీక్, దీపలు ఒంటరిగా గడుపుతున్నారు. కార్తీక్ తన మెడలో కట్టిన తాళిబొట్టును చూసుకుంటూ దీప ఆనందభాష్పాలు రాల్చింది. తనకు ఇంతటి గౌరవం దక్కుతుందని ఊహించని దీప కళ్లను కార్తీక్ తుడుస్తూ, ఈ ఇంటి నిజమైన పరువు నువ్వే, ఈ గౌరవానికి నువ్వు 100% అర్హురాలివి అని ధైర్యం చెప్పాడు. ఇంతలో చిన్నారి శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నమ్మ ప్రామిస్ చేసిన కొత్త సైకిల్ కావాలని కార్తీక్ను అడిగింది. కార్తీక్ ఆమెను ఎత్తుకుని, రేపు పొద్దున్నే ఊరిలోనే బెస్ట్ సైకిల్ కొనిస్తానని మాట ఇచ్చాడు. శౌర్య సంతోషంతో గంతులు వేసింది. కానీ శౌర్య నిద్రపోయిన తర్వాత దీప మనసులో మళ్లీ ఆందోళన మొదలైంది. పారు ఇలా గప్చుప్గా ఉండటం ఏదో పెద్ద తుఫానుకు ముందరి ప్రశాంతత అని, ఆ గీత వెళ్లిపోయినా పారు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదని కార్తీక్తో అంది. కార్తీక్ ఆమె చేతిని పట్టుకుని, నేనుండగా ఏ శక్తి మనల్ని, మన బంధాన్ని విడదీయలేదు అని భరోసా ఇచ్చాడు. ఇద్దరి కళ్లలో భయంతో పాటు ఒకరిపై ఒకరికి ఉన్న అమితమైన ప్రేమ కనిపించింది. మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర అంతా వింత నిశ్శబ్దం ఆవరించింది. పారు కావాలనే విరబోసుకున్న జుట్టుతో, జాలి పుట్టేలా నటిస్తూ హాల్లోకి వచ్చింది. శివనారాయణ ఆమెను చూసి అసహించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో దశరథ ఫోన్కు ఫారెన్ నుండి కాల్ వచ్చింది. మావయ్యగారికి ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్ నుండి డాక్టర్ ఫోన్ చేసి, ఆయన పరిస్థితి విషమంగా ఉందని, రాబోయే 2 గంటల్లో అత్యవసర సర్జరీ కోసం పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. ఆ మాట వినగానే కాంచన చేతిలోని గ్లాస్ కింద పడిపోయింది. సుమిత్ర, దశరథ కూడా అంత తక్కువ సమయంలో అంత డబ్బు ఎలా అరేంజ్ చేయాలో తెలియక తల్లడిల్లిపోయారు. ఎందుకంటే ఆ ఎమర్జెన్సీ ఫండ్ కోసమే కదా డబ్బు దాచింది. ఇదే అదునుగా భావించిన పారు సీన్లోకి వచ్చింది. నేరుగా దీప వైపు వేలు చూపిస్తూ, ఈ ఇంట్లో డబ్బు కోసం వెతకాల్సిన పని లేదు. మావయ్య ప్రాణాల కోసం దాచిన డబ్బును ఈ దీప, కాంచన కలిసి తగలేశారు అంటూ నిందలు వేసింది. ఆ మెడికల్ ఫండ్తోనే దీపకు నగలు, శౌర్యకు సైకిల్ కొన్నారని ఆరోపించింది. పారు మాటలకు శివనారాయణకు రక్తం మరిగిపోయింది. ఆయనకు సిద్ధాంతాలు, కుటుంబ పరువు ముఖ్యం.
ఆయన కోపంతో ఊగిపోతూ కాంచన, దీపలను నిలదీశారు. జ్యోత్స్న కూడా అందులో నెయ్యి పోస్తూ, తాతగారు, రోడ్డు పక్కన ఉండే ఈ అమ్మాయికి ఇన్ని నగలు ఎక్కడివి? మన ఖజానాకే కన్నం వేసింది అంది. దీప షాక్తో నోట మాట రాక కన్నీరు మున్నీరైంది. కాంచన ముందుకు వచ్చి, నేను ఆ డబ్బు ముట్టుకోలేదు. నా సొంత సేవింగ్స్ ఇవి అని చెప్పినా పారు వినలేదు. పారు ముందే ప్లాన్ చేసుకున్న బ్యాంక్ పేపర్ను తీసి, మావయ్యగారి మెడికల్ అకౌంట్ నుండి జ్యువెలరీ షాప్కు డబ్బు బదిలీ అయినట్లు చూపించింది. అది చూసి సుమిత్ర, దశరథ కూడా దీపను తప్పుగా అనుకున్నారు. శివనారాయణ కోపంతో దీపను ఇంటికి పట్టిన శని అని తిట్టబోతుండగా, వెనుక నుండి, ఆగండి తాతగారు అనే గంభీరమైన గొంతు వినిపించింది. అందరూ చూసేసరికి అక్కడ కార్తీక్తో పాటు జ్యువెలరీ షాప్ ఓనర్ ఉన్నాడు. కార్తీక్ నవ్వు చూసి పారు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కార్తీక్ ఆ పేపర్ను లాక్కుని ముక్కలుగా చింపేసి, కంటికి కనిపించేదంతా నిజం కాదు తాతగారు అంటూ షాప్ ఓనర్ను మాట్లాడమన్నాడు. ఆ ఓనర్ అసలు నిజం చెప్పాడు. పారు చూపించిన పేపర్ ఫోటోషాప్ చేసిన నకిలీ రసీదు అని, దీప నగల కోసం మెడికల్ ఫండ్ నుండి పైసా కూడా తీయలేదని, కార్తీక్ తన సొంత డబ్బును క్యాష్ రూపంలో ఇచ్చి భార్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడని తేల్చేశాడు. పారు సెకండ్ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అంతేకాదు, ఆ ఓనర్ మరో షాకింగ్ నిజం చెప్పాడు. నిన్న రాత్రి పారు తమ మేనేజర్కు లంచం ఇచ్చి, దీపను ఇరికించడం కోసం ఈ ఫేక్ పేపర్లు సృష్టించిందని బయటపెట్టాడు. దీంతో శివనారాయణ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పారు ఈ ఇల్లు నాశనం చేయడానికే చూస్తోందని గ్రహించి, ఆమె చెయ్యి పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి బయటకు గెంటేయబోయారు. ఇలాంటి కపట బుద్ధి ఉన్నదానికి ఇక్కడ చోటు లేదన్నారు. తన పేరు ఎక్కడ బయటపడుతుందోనని జ్యోత్స్న సైలెంట్ అయిపోయింది. కానీ సరిగ్గా మెయిన్ డోర్ దగ్గరకు వెళ్లేసరికి పారు పిచ్చిదానిలా నవ్వడం స్టార్ట్ చేసింది. ఆ నవ్వుకు అందరూ ఆగిపోయారు. పారు తన విరబోసుకున్న జుట్టును వెనక్కి నెట్టి, ఎర్రటి కళ్లతో శివనారాయణ వైపు చూస్తూ, నన్ను ఎలాగో వెళ్లగొడుతున్నారు. కానీ వెళ్లేముందు మీ ముద్దుల కూతురు సుమిత్రను, అల్లుడు దశరథను ఒక్క మాట అడగండి. ఈ దీప గురించి ఏ భయంకరమైన నిజాన్ని వీరు ఈ కుటుంబం నుండి దాస్తున్నారు అని గట్టిగా అరిచింది. దీప ఒక సాధారణ అమ్మాయి కాదని, ఆమెకు ఒక చీకటి గతం ఉందని, అది తెలిస్తే దీప నీడను కూడా ఈ ఇంట్లోకి రానివ్వరని బాంబు పేల్చింది. ఆ మాటలకు సుమిత్ర, దశరథ ముఖాలు తెల్లబోయి, భయంతో వణికిపోయారు. దీప భయంతో కార్తీక్ వెనుక దాక్కుంది. ఇంట్లో ఒక ఘోరమైన నిశ్శబ్దం ఆవరించింది. అది త్వరలోనే రాబోయే పెద్ద తుఫానుకు సంకేతంలా అనిపించింది.